beyond the expectations. Let's begin the show. చూడండి వద్దు ఏంది వద్దు బాబు నీకు యాక్సిడెంట్ అయింది కదా. యాక్సిడెంట్ వీళ్ళిద్దరిలో ఎవరైనా గుద్దినారేమో. మొగం చూడు, ఆయమ్మ మొగం చూడు, నీట్ గా మొగం చూడు. ఆయమ్మది నిన్నే గుర్తుపడతాడు. నాకేం పట్టు బాబు మళ్ళా ఇంకోసారి బాబు చూడు బాబు, ఈఎంఏనా కార్ తోలేది. టార్ పల్లెత్తయ్యా సరుకుల్లే ఏంది ఇంత బరువు ఉంది మా సరుకుల్లేమా. సరుకుల్లే ఏందిరా బాడీ ఏంది లోపల బాడీ పెట్టినారేంది అట్లా ఇది గేర్ రాడ్ అంటారు. దాన్ని గేర్ అంటారు అనమాట. ఏళ్ళు అనుకుంటే అదే హ్యాండ్ బ్రేక్ అంటారు అనమాట. పద్దు చేసిన యాక్సిడెంట్కి అమ్మ ఫింగర్ ప్రింట్స్ కార్ అంతా వేయించినానమాట. మాట్లాడుకుని ఉంటుంది ఒక క్లాత్ తీసుకొని వచ్చి అమ్మ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, అన్ని తుడిపేసేసి అమ్మ ఉంటాయి ఫింగర్ ప్రింట్స్. ఇప్పుడు అంతా అమ్మనే కదా. ఏంది నాకు అర్థమైతే మాట్లాడు ఏంది. ఎడం కాల్లో బ్రేక్ ఉంటుంది కదా, కుడి కాల్లో ఎక్సలేటర్ ఉంటుంది కదా. నేను లొడ్డదాన్ని అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. ఇట్లా పోయి రివర్స్లో ఒకటే సరే ఇటు తిప్పుకొని మళ్ళీ ఆడదు తిప్పుకొని సరే మా రామ్మా తొందరగా ఆడ. Beyond the expectations. Let's begin the show. ఫ్రెండ్స్, చెమ్స్ వస్తుంది అనమాట. ఉదర్లా ఉదర్ చమేలి కా తేల్ ఉదర్ రా ఉదర్. వినపడదు. ఆ పక్క ఎక్కడెక్కడ లేదు. హాస్పిటల్కి పోదాము, నువ్వు తొందరగా వస్తే. నాగార్జున్ని రమ్మన్నారు, పోయి కలిసేసి వద్దామా. లేదు నువ్వు రావాలి. హాయ్ చెప్పండి అత్తయ్య. హాస్పిటల్ వాళ్ళు పిలుస్తున్నారు అత్తయ్య. ఎందుకు పిలుస్తారు? పద్దు నువ్వు కదా డ్రైవ్ చేస్తావు. లేదు ఏం జరిగిందంటే, ఇప్పుడు నాగార్జునకి చిన్న దెబ్బలు తగిలినాయి. చిన్న దాంట్లో ఎట్లా బండి పెట్టినారు చెప్తా వినమ్మా. నాకు ఫామ్ కు రావాలంటేనే భయం అవుతుంది. భయపడద్దు, ఫామ్ కాదు పోతాను. ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి లేదు, అది నా చేతిలో లేదు, ఆ పాప చేతిలో, ఎవరి చేతిలో లేదు. ఎవరి మీద ఇచ్చినాడు కదా. నేను ఇరికిరా, నీకు డ్రైవింగ్ నేర్పిద్దామని చెప్పి. డ్రైవింగ్ నేర్పిస్తారు మనసులో పెట్టుకొని. మనసులో ఒక బుద్ధి, పైకి ఒక బుద్ధి యాక్టింగ్ చేస్తారా మీరు? సరేలే, ఇది ఏమి చెప్పేది ఏంటది? నాసిక ముద్ర కాదు, గతం గతః. అయిపోయిన దాని గురించి ఆలోచించడం నాకు అలవాట్లేదు. మనం పట్టించుకోకూడదు గతం గతః అనేకి. ఇప్పుడు యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే, సీరియస్ మ్యాటర్ ఇది. ఇప్పుడు ఆ పిల్లోనికి కయాలు లేదంట. మీరు గుద్దిండేదానికి, ఈ పాప గుద్దిండేదానికి లేదమ్మా, సారీమా, ఈ పాప గుద్దిండేదానికి ఇప్పుడు కయాలు లేదు. ముందుకు రా చెప్తా. చెప్పు. ఇప్పుడు కేసు కట్టేకి ఎవరు డ్రైవ్ చేసినారు అని చెప్పి ఆ పిల్లోని అడిగితే అక్కు అంటారన్నమాట. అంటే గుర్తు రావడం లేదు. అంటే ఇప్పుడు మీకు అది బాగా ప్లస్ పాయింట్ అయిందా? పూజలు చేస్తున్నాం కదా, ఆ మాత్రం కాకుంటే కాదు, మన చేతిలో ఉండవు కానీ పూజలు సంతరాలు చదువుతావా? ఇప్పుడు చెప్పేది ఇప్పుడు పోయినప్పుడు ఆ పిల్లోడు మీ ఇద్దరిని చూస్తాడు. ఇప్పుడు డాక్టర్ వచ్చి చూడండి ఆ పిల్లోడిని ఫస్ట్ ఒకసారి అని చెప్పినాడు. ఇప్పుడు మన ఇద్దరం పోయి కలుస్తాం. ఇప్పుడు ఎందుకంటే పోయేది, ఇప్పుడు ఒక ప్లాన్ చెప్తాం. ఆ పిల్లోడు ఇప్పుడు మనల్ని కలిసినప్పుడు నన్ని పద్దుని చూసినప్పుడు ఆ పిల్లోడు కనుక్కోలేకపోయినాడు అనుకో, మీ ఇద్దరు సేఫ్ అవుతారు. ఇప్పుడు ఆ పిల్లోడికి ఆల్రెడీ ఇప్పుడు మైకం కనుక్కుంటే పద్దునే కనుక్కుంటాడు. కనుక్కుంటే పద్దునే కనుక్కుంటాడు. కానీ ఈ అమ్మాయి ఎవరు చేయమన్నారు? రాకుండా డ్రైవింగ్ ఒకలాడి మెడల్ కోసం చేసింది. మెడలా తొక్క మన ఫ్యామిలీ పరువు ఏడబెట్టాల. కొండపై జైల్లో కొడితే మెడల్ వస్తాయి. లేదు, మన ఇంటి పేరు పైకి ఉండాలంటే ఆ మాత్రం అయితే ఎట్లాంటిది. బాగుండాలి, రాధికాని జైల్లో పెట్టిద్దామని. నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకో. ఆ పిల్లోడు నాగార్జున వచ్చినప్పుడు
ఏం పద్దు నువ్వు కూడా ఓకే ఎక్స్పెషల్ గా నువ్వు ఆ పిల్లోడు వచ్చినప్పుడు నువ్వు మా అది కట్టుకో, గంతు కట్టుకో, గంతు గింతు వద్దు. వేసుకోవాలా, వేసుకుంటేనే వాడు గుర్తుపడతాడు. అబ్బా అట్లా చెప్పేది యాక్టింగ్ చేయతండి. అట్లా కాదు దో నువ్వు గంతు గింతు వేసుకోవద్దు పద్దు. నువ్వు ఏం చేస్తావు తెలుసా, నువ్వు ఆ పిల్లోడు ఇద్దరు నీ పక్కన చూసినప్పుడు ఇట్లా ఎన్ని 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 దారుణాలు అట్లా పెట్టుకొని యాక్టింగ్ చేయి. నేనా? నువ్వు కనుక ఇట్లా లేదంటే మెల్లకన్నా నేనా? అట్లా అట్లా నేనా అత్తయ్య? చూస్తాండు. నువ్వు చూస్తాండు అంటే మా అమ్మని గుర్తుపట్టాడు. నువ్వు షేప్ గా నువ్వు బయటపడు, నన్ను ఇరికిచ్చు అని చెప్తాన్నాడు అమ్మాడా. లేదు నువ్వు చేయి, Indirect గా. గుర్తుపడతాడు. నువ్వు చేసింటే నిన్ను ఇంకా గుర్తుపడతాడు. ఆయమ్మ ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకలేదు. ఇట్లా పెడితే ఇంకా నేనే కదా. లేదు గుర్తుపట్టారు, నిన్నైతే గుర్తుపట్టరు. నువ్వు టెన్షన్ తీసుకోవద్దు. నన్ను ఏందో బదనాం చేసేకి తీసుకుపోతున్నారులే బాబీ. లేదు లేదు నాన్న దేవుని ముక్కొని వచ్చినావు కదా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎవరి మీద పడాలని ముక్కున్నారు? మీ ఇద్దరి మీద పడకూడదమ్మా. ఆ పిల్లోడు నువ్వు అందుకే అట్లా అడగలే ఇప్పుడు. ముక్కున్నావు కదా అన్నాను. దేవుని ముక్కున్నావు కదా, మళ్ళీ ముక్కు కేసు నీ మీద పడకుండా కేసు అంటే మీ- అక్కడ మీ అనలే, మీ అన్నాను. కేసు నీ మీద పడకుండా. నీ అమ్మ కాదు మీ అమ్మ, మా అమ్మ వద్దు వద్దు బాబీ, నువ్వు చాలా రాజకీయం ఆడుతున్నావు. టెన్షన్ పెట్టద్దు. నా భార్యని డ్రైవింగ్ చేస్తుంది. ఏం బాబీ నీకు ఎట్లా కనపడుతున్నారు బాబీ? నీటి తోలన అయినా అట్లా గోల్డ్ మెడల్ వేసుకొని కాసి కట్టుకొని ఎంకరేజ్ చేసేది అవసరమా బాబీ? ఇప్పుడు పోయి మీరిద్దరు కూర్చోండి జైల్లో, నాకేం కర్మ పట్టింది? రాతకు మించింది ఏం లేదు. రాత నా బొంద. నేను ఒకటే మాట చెప్తా, నా డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నాకు డ్రైవింగ్ రాదు. వాళ్ళు హాయ్ చెప్తున్నారు చూడు, హాయ్ చెప్పు. ఎవరు చెప్పర్లే హాయ్. అదిగో ఎదురుగా ఎందుకు చెప్తారు? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నువ్వు చెప్పు. ఎక్స్పెషల్ గా చూడుద్దో గుర్తు పెట్టుకో. ఆ పిల్లోడు వచ్చి మిమ్మల్ని చూస్తాన్నప్పుడు ఇట్లా కళ్ళు తేలేసి ఇట్లా అట్లా పెట్టుకొని యాక్ట్ చెయ్యి. ఊరికే వచ్చిన వాళ్ళందరికి కళ్ళు కొట్టమనరా? ఫ్రెండ్స్ మొబ్బు అయిపోయింది ఫ్రెండ్స్. తిప్పి తిప్పి పిప్పి చేస్తున్నాడు. ఏయ్ ఏంది మొబ్బు అయింది, చీకటి అయింది. చీకటి. ఇప్పుడు అనంగా తెచ్చినావు, ఊరంతా తిప్పి సంపుతివి అంటే నీకు హాస్పిటల్ ఏంటి గుర్తులేదా? లేకుంటే మమ్మల్ని ఏమన్నా ఇట్లా బకరాలు పట్టించి ఇట్లా తిప్పుతానవరా నువ్వు? ఇప్పుడు మొబ్బైందని చెప్తావు నువ్వు అంటే ఇప్పుడు నాగార్జున తెలియదు, మైకం పోలేదు. సో మైకం పోయినాక హాస్పిటల్ చేర్చి మర్చిపోయినావా నువ్వు? టెన్షన్ లో పడి గుర్తుంది. ఆ పిల్లోడు మైకంలో ఉన్నాడు, యాడ మైకం పోలేదు. యాడ పద్దు మీద కేసు పడుతుందో నాయన అని మన టెన్షన్ లో మర్చిపోయినావా? టెన్షన్ లో మర్చిపోయినాడు అత్తయ్య. లేకుంటే ఏంది బాబీ ఊరంతా తిప్పి ఇప్పుడు మొబ్బైందని చెప్తావు? పడితే నీ మీద పడుతుంది మొబ్బు. నా మీద పడితే నేను ఎక్కడ వెళ్ళిపోతానో నాకే తెలియదు. సబ్జెక్ట్ ఫ్రెండ్స్ నాగార్జునకి ఏం కాలేదు, లైట్ చిన్న మైనర్ దెబ్బలు తగిలినాయి అంతే. చూసే పోదామని చెప్పి మేము పోయినాం అనమాట. కానీ అన్ఫార్చునేట్లీ ఆ పిల్లోనికి మైకం లేదు. హాస్పిటల్ నాకు గుర్తుంది ఫ్రెండ్స్, మైకం రాలేదన్నమాట ఆ పిల్లోనికి. సో అదే మైకం పోలేదు. మైకం పోలేదు అత్తయ్య ఏం రాలేదు అత్తయ్య, సృహలోకి రాలేదు అనల్లా. అదే మైకం పోలేదండి. అంటే మనిషి స్వాధీనం లేకి రాలేదు అని చెప్పు. సరే రేపు మైకం రాలేదురా? మైకం రాలే అంటే నువ్వు మైకం తెప్పిస్తావా ఏంటి? అంతేగా. రేపు పిలుచుకోకపోతాను ఫ్రెండ్స్. బాయ్ అండి. రేపే ఊర్లు తిప్పుతావు, యా సందులు తిప్పుతావు? Beyond the expectations. Let's begin the show. అత్తయ్య అక్కడ చూడండి అత్తయ్య. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏంది పద్దు అట్లా గుద్దినావు, అట్లా యాక్సిడెంట్ చేసినావు? ఏం నీకి? చిన్నగా అత్తయ్య, అది అంత పెద్దగా అయింది. ఆ పక్కకు రా, మాట్లాడేది కాదు. ఆ పక్కకు రాండి. నచ్చలేకుండా ఉన్నాడు అత్తయ్య. నమస్కారం. బండి తోలేకుండా ఎన్నేళ్ళా నువ్వు బండి సర్వీస్? నీకు బండి ఎక్స్పీరియన్స్ ఎన్నేళ్ళాయా? పుట్టినప్పటి నుంచి తోలుతానట్లున్నావే, తెలుదా మాత్రం బండి తోలు? కంట్రోల్ గుర్తుపడతాడేమో అత్తయ్య. భయపడద్దు,
కాదు బాబు ఈ అమ్మాయి ఏమన్నా గుర్తుపట్టినావా ఏమైనా యాడైనా నన్ను ఇరికిస్తానరా మీరు యాడైనా యాడైనా చూసినావా ఈ అమ్మ అది నా మీద చెప్తానవు మెడల్స్ చూపి నువ్వు నాలో ఉన్న రౌడీ నిద్ర లేపొద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు. నాకేందుంటాయిరా అది వేసుకోండి ఏం లేదు నా మీద చెప్తా దొబ్బుతానవు కాదు వాళ్ళు యాక్చువల్గా డాక్టర్ ఏం చెప్పినాడంటే చూసి కనుక్కోమన్నాడు అనమాట. అంటే కనుక్కుంటాడో లేదో ఆ పిల్లోడు ఎవరిని యాక్సిడెంట్ కాదు బాబు నువ్వు ఎట్లా పన్నావో గుర్తుందా నీకు? పోనీ వీళ్ళల్లో ఎవరైనా గుద్దినారేమో గుర్తుపెడతావా కొంచెము? ఓసారి మా అమ్మ మొగం దీర్ఘంగా చూడు. అట్లా కాదు ఆ పిల్లోడు చూస్తాడు గుర్తుపట్టేకి. నిన్ని ఇద్దరిని చూపిస్తాను దగ్గరకు చూడు కొంచెం చూడు మొగం చూడు కొంచెం చూడమ్మా నీటుగా చూడు భయపడద్దు. నేనేంది చూసేదిరా మొగం చూడమ్మా. ఈ అమ్మనేమో గుర్తుండేది కాదమ్మా నువ్వు చూడుకో కాదు చేసిందంతా వివాహం చేసి మళ్ళీ పెద్ద యాక్టింగ్ చేస్తా పో చూడుపో పోయి నేను ఎప్పుడు చేసిన అంతే బాబు నీకు యాక్సిడెంట్ అయింది కదా యాక్సిడెంట్ వీళ్ళిద్దరిలో ఎవరైనా గుద్దినారేమో మొగం చూడు ఆయమ్మ మొగం చూడు నీట్గా మొగం చూడు ఆయమ్మది. పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ గుర్తుపట్టినాడు మళ్ళీ మొగము మార్చు ఫేస్ మార్చు వేరే ఫేస్ పెట్టు దగ్గరికి పో అయ్యా ఈ పిల్ల ఈ అమ్మేనా? మేమేం చెప్పినా నిజమే చెప్తాం మామ. నిన్నే గుర్తుపట్టాడు మళ్ళా ఇంకోసారి బాబు చూడు బాబు ఈ అమ్మేనా కార్ తోలేది? గుర్తుపట్టినాడులే ఈ అమ్మేనా? పోదాం రా హాస్పిటల్ బాబు డాక్టర్ దగ్గర చూపిస్తావా? డాక్టర్ దగ్గర చూపిస్తా. నేను రాను బాబీ ఏంది బాబీ నేనేమన్నా చేసినా నా బాబీ నన్ను ఇరికిస్తున్నారు. నేను చెప్పింటే రాను కదా బాబీ హాస్పిటల్ కాడికి. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాప. నేను రాను నేను వెళ్ళిపోతాను. బాబీ నాకు కావట్టదు బాబీ మీకు దండం పెడతా.